భారతీయులకు షాక్ ఇచ్చాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. అమెరికాలో ఉద్యోగం చేద్దామనుకున్న భారతీయులకు షాక్ ఇచ్చారు. H1B వీసా దరఖాస్తుల ఏడాది రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ సైన్ చేశారు. ఇక మీదట అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుము విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. విదేశీ ఉద్యోగుల నియామకాలు ఆపండి, అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి అంటూ టెక్ కంపెనీస్ కి ఆర్డర్ కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం అన్ని బిగ్ టెక్ జైంట్స్ అన్ని ఈ విషయంలో మాతో ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి అంటూ కూడా లుట్నిక్ మాట్లాడిన పరిస్థితి. బట్ ఇప్పటిదాకా ఏ బిగ్ టెక్ కంపెనీస్ దీని మీద రెస్పాండ్ కాలేదు. దీని మీద మనతో మాట్లాడడానికి ఎకనామిస్ట్ కృష్ణారెడ్డి గారు ఫోన్ లైన్ లో మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి సార్, ఎట్లా చూడాలి H1B వీసా ఫీని అమాంతం పెంచి $1,500 నుంచి ఈ స్థాయిలో $1,00,000లకు పెంచిన పరిస్థితి ఏంటి? ఎట్లా సార్ ఇండియాని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? ఇది ఇండియా కన్నా ఎక్కువగా మనం అమెరికాని ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అనేది చూడాల్సిందండి. ఎందుకంటే భారతీయులకు సహజంగా ఉన్నటువంటి స్కిల్ సెట్ ఇవాళ భారతీయ పౌరులు ప్రపంచంలో అన్ని దేశాలలో అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. అది గూగుల్ తీసుకున్నా లేకుంటే ఏ కంపెనీ మీరు పేరు తీసుకున్నా అత్యంత స్కిల్డ్ పొజిషన్ లో, మేనేజరియల్ పొజిషన్స్ లో భారతీయులు ఉన్నారు. కాబట్టి అమెరికా కాకపోతే భారతీయులకి ప్రపంచ దేశాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా భారత ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున స్వదేశానికి ఆహ్వానం పలుకుతూ ఇక్కడ కొత్త ఆవిష్కరణలకు కొత్త వాటికి చేయాలన్నటువంటి పిలుపు ఆల్రెడీ భారత్ కూడా మనకు గతంలో అనేక సందర్భాల్లో ఇచ్చింది. దానికోసమే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటి ఇనిషియేటివ్ చేయడం కూడా మనం చూసాం. కాబట్టి ఇవాళ భారతీయులకు కొంత ఇబ్బంది కలగవచ్చు. అంటే ఎవరైతే ముఖ్యంగా విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ప్రస్తుతం ఇమ్మీడియట్ గా అమెరికా లాంటి దేశంలో తమ ఉద్యోగాలు సంపాదించుకోవాలి, అక్కడే తమ జీవనాన్ని కొనసాగించాలనుకునే ఔత్సాహికులైన వారికి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ఇబ్బందిగా పరిణమించే అంశం. కానీ అమెరికా కంపెనీలు కూడా అక్కడ ఉద్యోగస్తులను ట్రైనింగ్ చేసుకొని అంత స్కిల్ చేసుకునే అవకాశమే ఉంటే ఇన్ని రోజులు కూడా చేయకుండా ఉండదు కదా. కాబట్టి ఇవాళ అమెరికా చేస్తున్నటువంటి ఒంటెత్తు పోకడలు కూడా ప్రపంచ దేశాలతో పాటు అమెరికా కూడా అన్ని కలుస్తున్నాయి. ఒక్కొక్కటిగా ట్రంప్ నిర్ణయాలు పిచ్చడి చేతిలో రాయిలాగా మనకు కనబడతా ఉంది. ఎందుకు ట్రంప్ ఆ విధంగా ప్రవర్తిస్తున్నది. కాబట్టి భారతీయులకి స్వల్పకాలంలోనే నష్టం, కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థను కుంచిపోవడానికి, ఎందుకంటే అమెరికానే ఈ స్వేచ్ఛ వ్యాపార వాణిజ్య విధానానికి కానీ లేకుంటే మానవ వనరులు కూడా, మనుషులు కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వైపు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, వస్తువులు కూడా స్వేచ్ఛగా వెళ్ళాలని ప్రపంచ దేశాలకు పాఠాలు బోధించినటువంటి అమెరికా ఈ రోజు పెట్టుబడుల విషయంలో కానీ అదేవిధంగా మానవ వనరుల మూవ్మెంట్ లో కూడా ఇన్ని రకాల రెస్ట్రిక్షన్స్ పెడుతుండడం ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి. ఆ దేశ సౌభాగ్యంగా ఉండడం కోసం, ఆ దేశం రక్షింపబడి కోసం ఎవరిని ఎంతకైనా మేము ఇబ్బందుల పాలు చేస్తాం. అంటే అమెరికా ఫస్ట్ అన్న నేనదా ఈ రోజు ఎలా కనబడుతుందంటే అమెరికా ఫస్ట్ కోసం ఎవరి జీవితాలను ఎంతవరకైనా రోడ్డు మీద పడేయడానికి వెనకాడము. అది అమెరికాలో ఉన్నటువంటి పౌరులైనా, ఇటు ప్రపంచ దేశాల్లో ఉన్న గ్లోబల్ సిటిజన్స్ గా, గ్లోబల్ ఒక విలేజ్ గా పేరెన్నికంచినటువంటి అమెరికా ఇవాళ ఇట్లాంటి దుశ్చర్యలకు పాటుపడడం అనేటువంటిది చాలా ఖండించదగినటువంటి విషయము. ఖచ్చితంగా ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థనే దీనికి తగిన మూల్యం చెల్లిస్తుంది ప్రపంచ దేశాల కన్నా కూడా. సార్, దీని మీద వాళ్ళు చెప్పేది ఏంటంటే H1B వీసా మిస్యూజ్ ఎక్కువగా జరిగింది ఇన్ని సంవత్సరాలుగా, దాన్ని ఆపుతుంది ఒకటి. ఇంకొకటి చాలా క్రీమీ టాలెంట్ ఏదైతే ఉంటుందో, ద బెస్ట్ టాలెంట్ ని మాత్రమే అమెరికాకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దీని ద్వారా అని చెప్పి ఎట్లా చూడొచ్చు? ఈ రెండే ఇంటెన్షన్స్ దీని వెనుక కనిపిస్తున్నాయా? లేదు, ఇప్పుడు చాలా మంది కూడా అమెరికాలో ఎక్కడైనా కూడా మొదట ఉద్యోగాలు ఒక జీవనం ఏర్పరచుకున్న తర్వాత, ఒక సుస్థిర నివాసం ఏర్పరచుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలి మరొక ప్రాంతానికి వెళ్ళటం అనేటువంటిది కొంచెం తక్కువగా జరుగుతుంది. అమెరికా కూడా ఇన్ని రోజుల వరకు లాభం జరిగింది ఏంటంటే అక్కడ ఇట్లా ఇన్ఫార్మల్ గా కొంతకాలం ఉండి అక్కడే నిలదొక్కుని అక్కడే పెద్ద పెద్ద హై క్వాలిటీ ఉద్యోగాలు చేసే స్థాయికి వెళ్ళారు. కాబట్టి ఇవాళ మీరు స్కిల్స్ పెంచుకొని, నైపుణ్యం పెంచుకొని మాత్రమే మా దేశానికి రావాలి అనే పిలుపు ఏదైతే ఉందో, సహజంగా ఏదో కొంతమంది వెళ్ళొచ్చు, కానీ ఇక్కడే ఒక శ్రీనివాసం, ఒక జీవన విధానం అలవాటైన తర్వాత అది అమెరికాలో వెళ్ళదు. ఇంతకుముందు గతంలో ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మరి దీని ఇంత పకడ్బందీగా ఎందుకు అమలు చేయలేదు? అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతం కలిగించింది. కేవలం అటువంటి వాటికే అయితే ఫీజులను భారీగా పెంచాల్సిన అవసరం లేదు.
అమెరికా పోలీస్ విధానం చాలా పటిష్టమైనదని, ప్రపంచంలోనే పెద్దన్న పోలీస్ దేశంగా వ్యవహరించిన దేశానికి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ని ఏరివేయడానికి పెద్ద సమస్య కాదు. దానికోసము H1 ఫీజులు పెంచేసి మీరు ఇక్కడ మాత్రమే నైపుణ్యాలు ఉన్నోళ్ళని పెంచుకోమని చెప్పడంలోనే డబుల్ స్టాండర్డ్స్ కనబడుతున్నాయి కదా. సో వాళ్ళకి నిజంగా ఒకవేళ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉండాలనుకున్నప్పుడు వాళ్ళు ఫీజు పెంచకుండా కూడా ఆ చర్యలు చేపట్టడానికి ఆస్కారం ఉంది. కానీ వాళ్ళకి మెయిన్ లాంగ్ టర్మ్ విజన్ ఏం కనబడుతుందంటే, మాకు విదేశాల నుంచి అట్లీస్ట్ స్వల్ప కాలానికి వద్దు, ఎందుకంటే అక్కడ అమెరికా పౌరులు ఉద్యోగాలను ప్రపంచ పౌరులతో పోటీ పడే స్థితిలో అమెరికా లేదు. అమెరికాకున్న నైపుణ్యాలు, అమెరికాకున్న పౌరులకి ఆ శక్తి సామర్థ్యాలు లేక అక్కడ వాళ్ళని మాకు ట్రైన్ చేసి మా వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పేయండి, ఇటు చైనా నుంచి కానీ ఇటు భారత్ నుంచి కానీ నైపుణ్యమైనటువంటి మానవ వనరులు వచ్చి ఇక్కడ అభివృద్ధిని చేయటమే కాకుండా అభివృద్ధి ఫలాలను అనుభవిస్తారు. వారి బాధ అంతా ఏంటంటే అమెరికా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి ఫలాలు మాత్రం అమెరికా పౌరులే చెందాలి, అది ఏ దేశస్తులకు చెందొద్దు అనేటువంటిది కాన్సెప్ట్, ఆ మూర్ఖపు ఆలోచన ఇవాళ ట్రంప్ ఆలోచనలో కనబడుతుంది. ఇల్లీగల్ మైగ్రెంట్స్ తీసేస్తుంటే అన్ని ఆ దేశాలు కూడా స్వాగతిస్తాయి. కానీ ఇక్కడ దూర్ఘంగా మనం చూసినట్లయితే కనిపించే ఆలోచన ఏంటంటే చాలా స్పష్టంగా అమెరికా అభివృద్ధి ఫలాలు ఏ ప్రపంచ దేశాలకు అందొద్దు, అమెరికా ప్రజలే అనుభవించాలి, అమెరికా ప్రజలే ఆరోగ్యంగా ఉండాలి, అమెరికా ప్రజలే ఆర్థికంగా లగ్జరీస్ గా బ్రతకాలి, కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మాకు సేవకులుగానే ఉండాలి, కానీ మమ్మల్ని శాసించే స్థాయికి, మమ్మల్ని ఎదిరించే స్థాయికి అమెరికాను ఉండే ఏ దేశమైనా ఏ వ్యక్తులైనా కూడా అమెరికా ఆహ్వానించదు, అమెరికా ప్రోత్సహించదు అనేటువంటి విధానం మనకు కనిపించని మూడో కన్ను అంటాం కదా. ఇది బిట్వీన్ ద లైన్స్ అమెరికాకు కనబడుతున్నటువంటి ఒక సామ్రాజ్యవాద కాంక్ష. ఎందుకంటే అంతర్జాతీయ న్యాయ చట్టాలు కూడా నేరుగా ఇట్లాంటి అంశాలను చెప్తే ఆహ్వానించవు కాబట్టి మనకు కనిపించకుండా చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైన వ్యవస్థగా మనము భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కటి టారిఫ్లు పెంచాడు, ఇవాళ వీసాల విషయంలో ఇంత రిజిడ్ గా వ్యవహరిస్తున్న తీరు గాని, ఏకపక్ష నిర్ణయాలతో ఏ ప్రపంచ దేశాలతో కానీ ఏ ప్రపంచ సంస్థలతోనే కానీ దేశాలతోనే కాకపోయినా WTOనో IMFనో లేకుంటే ఏ దేశంతోనైనా చర్చలు జరిపారా? ఇట్లాంటి నిర్ణయం అమెరికా తీసుకోబోతుంది, ఇది ఏ రకంగా ప్రపంచ దేశాలపైన ప్రభావం పడుతుంది అనేటువంటి అంశం పైన ఎక్కడ కూడా తగు జాగ్రత్తలు లేకుండా ఎవరు ఏమైపోయినా సరే, ఎవరు మన్ను కొట్టుకపోయినా సరే అమెరికా బాగుండాలనేటువంటి ఏకపక్ష ధోరణిని సంస్థలని నిర్వీర్యం చేస్తూ అటు WTO నిర్వీర్యం చేసింది, మొన్న ప్యారిస్ అగ్రిమెంట్ ని తుంగలో తొక్కి మేము ఫాలో కామన్నది. యుఎస్ఏ నుంచి రవీందర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇండియా యుఎస్ ట్రేడ్ విషయంలో ఏదైతే ఒక పీఠముడు ఏదైతే పడుందో ఆ విషయంలో ఇండియాని తమ దారికి తెచ్చుకోవడానికి కూడా ఒక రకంగా ఈ స్టెప్ ని వాడుకోవచ్చు ట్రంప్ అని చెప్పి, అట్లాంటి ఛాన్స్ ఏమైనా చూడొచ్చా మనం? పీఠముడు అంటే ఏముందండి, మన వ్యవసాయ ఉత్పత్తులని అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను మన దేశంలో వదిలి మన రైతులను రోడ్ల పాలు చేయడమా? వాళ్ళని రోడ్ల పాలు చేసి ఇప్పటికే వ్యవసాయ రంగం అధోగతి పాలైపోయి రైతన్నులు అరకోసపడుతుంటే పట్టించుకునే దిక్కులేని పరిస్థితుల్లో అమెరికా వస్తు సేవల ఉత్పత్తులను మన దేశంలోకి విడుదల చేసి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ను పెంచి చేసే దానికి ట్రంప్ చేసే నాటకాలకి భారత్ తలొగ్గుతుందా? భారత్ చాలా స్పష్టంగా చెప్పింది, మాది ఒక ఇండిపెండెంట్ దేశము, సావరెన్ దేశము, ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి హామీలకు తగ్గమని. వాళ్ళు ఎంత ఎగిరినా ఎంత పిల్లికంతులు వేసినా కూడా భారత్ భయపడే పరిస్థితుల్లో లేదు. భారత్కున్నటువంటి మూలాలు కానీ, భారత్కున్నటువంటి శక్తి కానీ అమెరికా బెదిరింపులకు అటు రష్యా కూడా భయపడలేదు, ఈ రోజు భారత్ కూడా భయపడదు. చివరికి ఏకాకే మిగిలేదు అమెరికానే తప్ప. అమెరికా అది అనుకుంటుంది, మొదట్లో అందరం కూడా ఏమనుకున్నాం అంటే టారిఫ్లు సుంకాలు పెంచడము ఇది ఒక బార్గెనింగ్ విధానానికి ఒక సూచిక అని. కానీ ఆ బార్గెనింగ్ విధానానికి ఎక్స్టెన్షన్ గా తన ఆలోచనలు తన విధానాలను రోజు రోజుకు తీసుకెళ్తుండడము చాలా విచిత్రంగా ఉంది. కాబట్టి ఇది కేవలం ఒక బార్గెనింగ్ స్ట్రాటజీయే కాదు, వాళ్ళను భరోసా అమెరికా డాలరు డీడాలరైజేషన్ భారీగా అన్ని దేశాలు జరుగుతున్నాయి. భారత్ కూడా దాదాపుగా 20 దేశాలతో నేరుగా రూపాయలతో మనం వ్యాపారం అమ్మకాలు కొనుగోలు చేసే పరిస్థితిని వ్యాస్ట్రో అకౌంట్స్ పెట్టి చేసుకుంటున్నాం. కాబట్టి భారత్ కూడా డీడాలరైజేషన్ వైపు అధికంగా వెళ్తుంది. మాకు డాలర్ యొక్క పెత్తనం తగ్గిపోతుంది అన్నటువంటి అక్కసుతో చేస్తుంది తప్ప ఇది ఏదో మనము చేస్తున్నటువంటి వాణిజ్య విధానాల్లో రేషనాలిటీ తీసుకొస్తానికి అని మాత్రం నేను అనుకోవట్లేదు. ఇదైతే ఒక ప్రొక్లమేషనే. బట్ ఈ బిగ్ టెక్ కంపెనీస్ ఏవైతే ఈ H1B
వీసా ఫీ రెగ్యులేషన్స్తో, ఈ సడలింపుతో లేకపోతే ఈ పెంపుతో ఏవైతే టెక్ కంపెనీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయో వాటికి అవి కొన్ని వేల లక్షల డాలర్లు ప్రెసిడెంట్ ట్రంప్ క్యాంపెయిన్కి ఖర్చు పెట్టిన పరిస్థితి ఖచ్చితంగా ఈ కంపెనీస్ అన్ని అడ్డుకుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్గా రూపాంతరం చెందకుండా అడ్డుపడతాయన్న కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. బట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న క్యాంపెయిన్లో ఇలాంటి చర్యలు ఉపకరించవు. మోరోవర్ అమెరికన్ ఎకానమీ చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది అంటూ కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.